హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. దీనికి వచ్చేసరికి 2 స్పూన్స్ అవిసె గింజలు, 2 స్పూన్స్ రైస్, అలాగే 2 స్పూన్స్ మెంతులు అన్నది మీరు ఒక 3 to 4 అవర్స్ ముందు నానబెట్టేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు అండి. రైస్ వచ్చేసరికి ఏదైనా రేషన్ అయినా నార్మల్ మనం వాడే రైస్ అయినా ఏదైనా వాడచ్చు. నేనైతే ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను ఫస్ట్. నేనైతే ఫస్ట్ మెంతులు అన్నది గ్రైండ్ చేసేస్తానండి మెత్తగాను, కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటాను. ఈ మెంతులు అన్నది మనకి దురద ఉండదు, హెయిర్ చాలా బాగుంటుంది, చుండ్రు ఉండదు, సిల్కీగా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దీన్ని దానిలో పొట్టు అన్నది రాకుండా మొత్తం కూడా స్ట్రైన్ చేసేసుకుంటున్నానండి. తర్వాత 2 స్పూన్స్ అవిసె గింజలు, 2 స్పూన్స్ రైస్ వేసి 2 కప్స్ వాటర్ వేసానండి. అలా అయితే ఒక ఫుల్ కప్ వేసుకుంటున్నాను నేను. 2 కప్స్ కాబట్టి అవి 2 కలిపితే ఫుల్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇది చూసారా పేస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఈ పేస్ట్ అన్నది పక్కన పెట్టేసుకుని ఇదే దాంతో నేను మొత్తం కలిపాను. అదేంటి అనుకోవచ్చు మీరు, దాంతోనే కలిపానండి. ఒక 4-5 పొంగులు వచ్చాక మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాము. ఒక తీగలా వస్తే సరిపోతుంది మనకి. ఆల్రెడీ అవిసె గింజలు అనేది తీగ వస్తుంది, రైస్ కొంచెం లైట్గా కుక్ అవుతుంది కాబట్టి అందులోంచి కూడా మనకి గంజి లాంటిది వస్తుంది కాబట్టి ఇది. అండ్ హెయిర్కి అయితే చాలా బాగుంటుందండి. మీకు టైం ఉంటే వీక్లీ 2 టైమ్స్ పెట్టండి, లేదంటే ఒక్కసారైనా పెట్టండి. నేను అవిసె గింజల జెల్ అన్నది ఒకటి నేను పోస్ట్ చేశానండి. అది ఒక్కసారి, ఇది ఒక్కసారి పెట్టుకొని హెయిర్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది కాబట్టి నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే పెడుతున్నానండి. ఇందులో కోకోనట్ ఆయిల్ వచ్చి ఇది కూడా 2 స్పూన్స్. నేను వచ్చి మందారం నూనె ఇంట్లో చేసుకున్నది. మీరు ఏ నూనె వాడితే ఏ నూనె అయినా సరే 2 స్పూన్స్, అన్నీ 2 స్పూన్స్ కొలత అండి. కలుపుకొని హెయిర్ పెట్టుకుని ఒక 1 అవర్ అన్నది ఉంచుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టే నేను ఫస్ట్ హెయిర్ అంతా వాష్ చేసేసుకున్న అది మొత్తం పోయాక అప్పుడు మీరు ఏదైతే అది వాడతారో ఆ షాంపూ, కుంకుడుకాయ, షీకాయ పెట్టుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.